ఇప్పటిదాకా జనాలు ఏఐని చూసి భయపడ్డారు, ఎందుకంటే ఏఐ హ్యూమన్ జాబ్స్ ని రీప్లేస్ చేస్తుంది. బట్ ఈ ఏఐ అంటే చాట్‌జీపీటీని రీప్లేస్ చేసిన ఇంకొక టూల్ వచ్చింది, దాని పేరే డీప్‌సీక్. A new Chinese artificial intelligence tool is raising concerns from Silicon Valley to Wall Street this morning. It's called DeepSeek, and yesterday it became the most downloaded free app in the US on Apple's App Store. ఇదొక చైనీస్ బేస్డ్ ఏఐ అసిస్టెంట్. ఒక 3 days ఆఫ్ టైమ్ లోనే యాప్ స్టోర్ లో, ప్లే స్టోర్ లో టాప్ మోస్ట్ వెళ్ళిపోయింది. ఈ యొక్క ఏఐ అసిస్టెంట్స్ రిలీజ్ చేయడం వల్ల యుఎస్ గవర్నమెంటే షేక్ అయిపోయింది. ఎలాన్ మస్క్, ఫేస్బుక్ ఫౌండర్ మార్క్, ఎన్విడియా చిప్స్ వీటన్నిటి షేర్లు అన్ని పడిపోయినాయి. ఒక రోజులో కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్ అయ్యారు షేర్ మార్కెట్ లో. అసలు ఏంటి డీప్‌సీక్? మనం చాట్‌జీపీటీ గురించి మాట్లాడుకుంటే అది 10 years నుంచి డెవలప్ చేస్తూనే ఉన్నారు అండ్ దానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అయింది. అండ్ కమింగ్ టు ద డీప్‌సీక్, ద సినారియో వేరు. జస్ట్ ఒక 2 years లోనే ఒక చైనీస్ స్టార్ట్అప్ దీన్ని కనిపెట్టింది అండ్ ఓన్లీ $5.2 million ఖర్చుతోనే. ఇక్కడ మనం చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయొచ్చు అండ్ దీని నుంచి మనం ఒక ఇన్స్పిరేషన్ కూడా తీసుకోవచ్చు. ఇప్పటిదాకా ఏఐ రెజల్యూషన్ లో ఈ రేస్ లో యూఎస్ఏనే ఫ్రంట్ ఉంది. ఇప్పుడు యూఎస్ఏని క్రాస్ చేసుకుంటూ చైనీస్ కంపెనీ ఏఐ అసిస్టెంట్స్ కూడా వెళ్ళిపోయాయి. అండ్ చాట్‌జీపీటీలో ఉన్న ఆప్షన్స్, బెనిఫిట్స్ ఇంటూ 50 times మోర్ దెన్ ఈ డీప్‌సీక్ లో అవైలబుల్ గా ఉందంట అండ్ తక్కువ ప్రైస్ కి. బేసిక్ గా దీన్ని ఫ్రీగా లాంచ్ చేశారు ఆల్ ఓవర్ వరల్డ్. అండ్ ఓపెన్ ఐ ఫౌండర్ అయిన శామ్ రీసెంట్ గా ఇండియాకి వచ్చినప్పుడు మన ఎంటర్‌ప్రెన్యూర్ ఒక క్వశ్చన్ అడిగారు, అసలు చాట్‌జీపీటీ లాంటి మోడల్ ఇండియన్స్ తయారు చేయగలరా లేదా. బట్ శామ్స్ యాటిట్యూడ్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇట్స్ నాట్ మోర్ ప్రాబబ్లీ దట్ ఇండియన్ కెన్ డూ దిస్ అని చెప్పారు. అంటే ఇండియా ఇలాంటి టూల్ అసలు ఎప్పటికీ చేయలేదు అనే కాన్సెప్ట్ లోనే చెప్పారు. అండ్ కొన్ని ఇంటర్వ్యూస్ లో చూసుకుంటే శామ్ యాటిట్యూడ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మేమే బిల్డ్ చేసాం, అసలు మేమే క్రియేట్ చేసాము, వరల్డ్ వైడ్ గా మేమే పాపులర్, మాకు అసలు వేరే కాంపిటేటర్ లేరు, మేమే మోనోపోలీ అన్నట్టు మాట్లాడతారు. అండ్ ఎప్పుడైతే డీప్‌సీక్ రిలీజ్ అయిందో అసలు మొత్తం యాటిట్యూడ్ అంతా దిగిపోయింది. అండ్ రీసెంట్ గా ఆయన ఒక పోస్ట్ కూడా పెట్టారు, డీప్‌సీక్ మోడల్ చాలా బాగుంది, ఇంకా చాట్‌జీపీటీ చాలా అడ్వాన్స్ గా రాబోతుందని ఆయన ట్వీట్ లో పెట్టుకున్నారు. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా స్టేజ్ మీద అబౌట్ డీప్‌సీక్ గురించి మాట్లాడారు. మనకి కాంపిటేటర్స్ ఆల్రెడీ వచ్చేసారు, మనం ఇంకా స్పీడ్ గా పరిగెత్తాలనే కాన్సెప్ట్ లో డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడారు. అండ్ నేనైతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేను డీప్‌సీక్ ని వాడా, చాట్‌జీపీటీని వాడా. బట్ డీప్‌సీక్ లో వస్తున్న డీటెయిల్ కంటెంట్ నాకు చాట్‌జీపీటీలో దొరకట్లేదు. ఈవెన్ నేను ఎప్పుడైనా చాట్‌జీపీటీలోకి వెళ్ళి చైనా గురించి అడిగితే అసలు మా దాని గురించి తెలియదు అన్నట్టు చెప్తుంది. బట్ డీప్‌సీక్ లో అలా కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ లో జరిగినంత వాటి గురించి చెప్తాం. సో దీన్ని బట్టి మనం మోనోపోలియా, కాంపిటేటర్ వచ్చాడా అనేది కాన్సెప్షన్. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు దాకా చాట్‌జీపీటీ మోనోపోలీగా ఉన్నది, ఇప్పుడు కాంపిటేటర్ బేస్డ్ గా రన్ అవుతుంది. అండ్ ఇప్పటికైతే డీప్‌సీక్ అనేది ఫ్రీ వర్షన్ అండ్ మీరు కూడా వెళ్ళి డైరెక్ట్ గా లాగిన్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాని లింక్ యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి ట్రై చేయండి.